బడంగ్పేట్ కమిషనర్పై బీజేపీ మండిపాటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అమలవుతున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం ఫోటోలకు, పత్రికల్లో, వార్తలకు మాత్రమే పరిమితమైందని బీజేపీ ఆరోపించింది. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద చెత్త ఎత్తకపోవడం, అక్కడే చనిపోయిన కుక్కలు అస్థిపంజరాలుగా మారి ఉండడం, వాటి వాసనను పక్కనే ఉన్న కాలనీవాసులు భరించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని స్వయంగా పరిశీలించిన బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి కమిషనర్పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పథకాలను కేవలం ప్రచారం మాధ్యమాల్లో నిలిపేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా నిర్లక్ష్య పాలనకు నిదర్శనం అని ఆయన అన్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మజ్గూడ బడంగ్పేట్ ప్రధాన రహదారి కూడలిలో ఈ యొక్క చెత్త చూడండి ఎలా ఉంది. బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ గారు, మీరు 100 రోజుల కార్యక్రమం అని ఖాళీ ఫోటో పోజుల కోసము పేపర్లో వేసుకోవడానికి మాత్రమే మీరు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ఈ రోడ్డు సీదా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ చూస్తే చూడండి, చెత్త తీయకుండా ఇక్కడ ఉన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మొత్తం ఇక్కడ చెత్త అక్కడ కాల్చివేస్తున్నారు. ఈ యొక్క చెత్త తీయకుండా ఈరోజు పొగతో కాలుష్యం ఎక్కువ చేస్తున్నారు. మొత్తం చెత్తని ఎక్కడక్కడ కాల్చివేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఒక చిన్న ఈ చెత్త మేము ఎప్పటికప్పుడు తీస్తాము, ఎప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వేసిపోతూనే ఉంటారని చెప్పి పదే పదే కమిషనర్ గారు చెప్తున్నారు. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. చెత్త తీసివేస్తే, ఎప్పటి చెత్త అప్పుడు తీసివేస్తే ఒక కుక్కని చూపిస్తాను మీకు. కుక్క ఎలా ఉందో, కుక్క అస్థిపంజరం చూడండి ఎలా ఉంది. ఈ చెత్త ఎప్పటికప్పుడు తీసేస్తే కుక్క చనిపోతే ఈ స్థితికి వచ్చిందంటే ఎన్ని రోజులు అవుతుంది చెత్త తీయకుండా. కమిషనర్ గారు, మీరు ఫోటో ఫోజులకు వదిలేసి ఈ యొక్క బడంగ్పేట్ని పరిశుభ్రంగా ఉంచాలంటే ఎప్పటికప్పుడు ఈ చెత్తని తీసివేయండి. మీరు ఖాళీ ఫోటో ఫోజుల కోసమే మీరు ఈ యొక్క 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు ఈ చెత్త తీయకపోతే ఈ చెత్తను తీసుకొచ్చి మేము కమిషనర్ కార్యాలయం ముంగడ మేము ఈ చెత్త వేసి పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తూ